రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆయన ప్రజాప్రతినిధులుగా జర్నీ స్టార్ట్ చేసి రేపటికి 20 సంవత్సరాలు పూర్తవుతోంది. మిడ్జిల్ మండలం, మహబూబ్ నగర్ మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా, అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఫస్ట్ గెలుపొందింది రేపటి రోజునే, ఆయన 20 సంవత్సరాల క్రితం. అసలు రేవంత్ రెడ్డి మిడ్జిల్లో జెడ్పీటీసీగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా కూర్చున్నారు అని అంటే ఆ జర్నీ ఎలా సాగింది అనేది అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన అంటే గిట్టని వాళ్ళకి ఒకళ్ళ రాజకీయాల్లో ఏ నాయకుడు అందరికీ ఇష్టమైన నాయకుడిగా ఉండడం సాధ్యం కాదు. ఎవరికైనా, ఎంత పెద్ద నాయకుడికైనా, జాతీయ నాయకులకైనా, రాష్ట్ర స్థాయి నాయకులకైనా 100% ప్రజల అభిమానాన్ని చూరగొనడం అనేది అసాధ్యం. ఎవరు లేరు కూడా, అలాగా చరిత్రలో ఎవరు లేరు. అలాంటి వాళ్ళు చాలామంది ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఓడిపోయారు కూడా. సో అలాంటి సందర్భంలో ఈ 20 ఏళ్ల రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఏదో ఆషామాషిగానో లేక లెగసీతోనో లేక తాతలు తండ్రులు తీసుకొచ్చి ఇచ్చిన రాజకీయ వారసత్వంతోనో అట్లా వచ్చింది కాదు ఇది. రేవంత్ రెడ్డి గారిని ఒక మాటలో చెప్పాలంటే హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్, హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ లీడర్. విద్యార్థి దశలో ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్లో ఏబీవీపీ నాయకుడిగా, కార్యకర్తగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత మిడ్జిల్ మండలంలో జెడ్పీటీసీ పదవికి ఇండిపెండెంట్గా పోటీ చేశారు 2006లో పోటీ చేసి గెలిచి ఏడాది తిరగకుండా ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ దీంట్లో మళ్ళీ ఇండిపెండెంట్గానే ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచి శాసనమండలికి రావడం, శాసనమండలిలో ఆయన వాక్చాతుర్యము, వాగ్దాటి, యువకుడుగా ఆ స్పీడు, ఇవన్నీ బాగా అందరినీ ఆకర్షించాయి అప్పట్లో. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం, ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ఇదంతా చూసాం మనం. ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉండడం, అప్పుడు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంలో కానీ, గవర్నర్ కుర్చీ లాగేయడం కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో, ఇవన్నీ చూసినవే. ఆ తర్వాత ఆయన కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సందర్భం కూడా చూసాం మనం తెలంగాణ వచ్చిన తర్వాత. ఆ వెంటనే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందడం చూసాం. కాంగ్రెస్ పార్టీలో చేరి, అదే కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి, అదే కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడయ్యి, అదే కాంగ్రెస్ పార్టీలో 2023 ఎన్నికలకి రథసారథిగా పిసిసి అధ్యక్షుడిగా పార్టీని ముందుండి నడిపించి, పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి మనకి సరైన వాడు అని అధిష్టానం నమ్మి బాధ్యతలు అప్పచెపితే విజయవంతంగా వాటిని నిరూపించుకొని పార్టీని గెలుపు పదంలో నడిపించి ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. అయితే ఈ మధ్యలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి, ఎన్నో తప్పటడుగులున్నాయి, ఎంతో స్పీడ్ ఉంది. ఆ స్పీడ్ వల్ల ఎదురు దెబ్బలు తగిలాయి, తల బొప్పి కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంత తొక్కితే అంత లేస్తాడు, ఎంత దెబ్బ తగిలితే అంత గట్టిగా దానికి ప్రతిస్పందిస్తాడు. ఎవరైనా టచ్ చేయాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన లీడర్ రేవంత్ రెడ్డి. అది తను తిన్న ఎదురు దెబ్బల వల్ల వచ్చిన మొండితనమా లేక కొంతమందికి బై బర్త్ అలా వస్తుందా అనేది మనం చెప్పడం కష్టం. రేవంత్ రెడ్డి గారిలో బై బర్త్ ఉంది,
బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద జరిగిన దాడులు కానీ, కేసులు కానీ, అరెస్టులు కానీ అవి ఉన్నాయి. ఆయన మీద ఉన్న కేసుల్లో కొంత మనం కొట్టిపారేయలేని తప్పిదాలు కూడా ఉన్నాయి. అందుకే కేసులు అయ్యాయి. దాన్ని మనం అవునన్నా కాదన్నా దాన్ని మనం కోర్టుల్లో నిరూపితం అయినా కాకపోయినా కోర్టుల్లో కేసులున్నా కొంతవరకు అది జనంలో చర్చ జరుగుతున్న పొరపాట్లే అవి. అయితే ఎవరు చేయట్లేదా అంటే అందరూ చేసిన వాళ్ళే. అది అలా నడిచిపోతూ ఉంది ఆ కేసు. నడుస్తుండగానే ఆయన ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. అయితే ఇక్కడ కాకలు తీరిన కేసీఆర్ గారు లాంటి వాడిని ఢీ కొట్టడము అని అంటే చిన్న విషయం కాదు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నన్ని రోజులు రేవంత్ రెడ్డిని రాజకీయాల్లో లేకుండా చేయాలని చూసిన పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాయిస్ చాలా గట్టిది. రేవంత్ రెడ్డి తన వాయిస్తో జనాన్ని కదిలించగలడు. కేసీఆర్ గారు ఎలాగైతే నేను బక్కపేదోడిని అని అంటాడో, చాలా బక్కగా ఉంటాడు కదా ఆయన అనేవాడు నేను బక్కపేదోడిని అని. కానీ తన గళంతో తన మాటతోనే జనాన్ని కదిలించాడు. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించాడు కేసీఆర్ గారు, నో డౌట్. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఫిజికల్గా అంత అపియరెన్స్ లేకపోవచ్చు, బట్ వాయిస్తో మాటల చాతుర్యంతో జనాన్ని కదిలించాడు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల్ని నడిపించి ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పుకోదగ్గ ఒక విషయం ఉంది ఇక్కడ. అదేంటి అంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడం. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడానికి ఏకైక కారణం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడలేకనే. ఇందులో సందేహమే లేదు, నో డౌట్. అక్కడ ఇంకెవరన్నా జానారెడ్డి గారో లేకపోతే ఇంకొకరో ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఎవరున్నా కేసీఆర్ గారు అంత ఇదిగా ఫామ్ హౌస్కి కన్ఫైన్ అయి కూర్చునేవాడు కాదు. కనీసం అసెంబ్లీ 10 రోజులు ఉంటే 2-3 రోజులైనా వచ్చి వెళ్ళేవాడేమో. అసలు అసెంబ్లీకి రానిది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీల్లో చూడడం ఇష్టం లేక. అది కొంతమంది అహంకారం అనేవాళ్ళు ఉన్నారు, లేకపోతే చిన్న చూపు అనేవాళ్ళు ఉన్నారు, లేకపోతే రేవంత్ రెడ్డి పిల్లగాడు నా ముందు ఎట్లయితాడనే చిన్న చూపు అనేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. కారణం ఏదైనా తొక్కుకుంటా వస్తాననో, నేను ఇంట్లో కూర్చోబెడతానో, నీ సంగతి చూస్తానో చెప్పి మరీ ముఖ్యమంత్రి అయినవాడు రేవంత్ రెడ్డి. అది జీర్ణించుకోలేకపోతున్నారు కేసీఆర్ గారు అనేది పొలిటికల్గా అందరూ చెప్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో ఎంపీలు అందరూ ఒక సందర్భంలో అంటే అక్కడ ఢిల్లీలో లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక్కడేమో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. అప్పుడే ఆయన కొత్తలో తెలుగు రిపోర్టర్లు అక్కడ ఎంపీలకి ఏదో మా సందర్భంలో వేరే విషయంలో ఇంటర్వ్యూలు తీసుకుంటున్నప్పుడు సుప్రియా సూలేని మన తెలుగు రిపోర్టర్ ఒక ఆయన అడిగాడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మీ ఒపీనియన్ ఏంటి అని. ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఎంపీగా తను నాకు మంచి మిత్రుడు రేవంత్ అన్న. షీ టోల్డ్, ఆమె అన్న మాట, రేవంత్ అన్న నాకు మంచి మిత్రుడు. తెలుగులో కాదు హిందీలో చెప్పింది. రేవంత్ అన్న అని తెలుగులో నాని, రేవంత్ అన్న మేరా అచ్చా దోస్త్ హై. ఎంపీగా ఉన్నప్పుడే నెక్స్ట్ ఎలక్షన్ నేను ముఖ్యమంత్రి అవుతా అని నాకు చెప్పాడు అని సుప్రియా సూలే గారు, శరద్ పవార్ గారి కుమార్తె, ఎంపీ మహారాష్ట్ర, ఆమె చెప్పింది. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రయత్నం చేయడం వేరు. కేసీఆర్ లాంటి ఒక రాజకీయ దురంధరుడు, మాటకారి, అలాంటి వ్యక్తి ఇక్కడ సీఎంగా ఉండగా, ఒక ఉద్యమ పార్టీ అధికారంలో ఉండగా నేను ముఖ్యమంత్రి అవుతాను అని అక్కడ ఎంపీ సహచర్య ఎంపీలకు ముందుగానే చెప్పాడు అంటే అది చిన్న విషయం కాదు. ఎంతో కాన్ఫిడెన్స్ ఉండాలి. పైగా కాంగ్రెస్
పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని రిపోర్టర్స్ మీరే ముఖ్యమంత్రి అట కదా అంటే నేను ఎక్కడ చెప్పలేదే, మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నేను ఎక్కడ ముఖ్యమంత్రిని చెప్పుకోవట్లా, మా పార్టీ కోసం పాదయాత్ర చేస్తున్నా, నేను నా కోసం కాదు అని చెప్పుకునేవాడు రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడే. అలాంటిది ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి అనగానే నేనే ముఖ్యమంత్రి నేను అవుతాను అని చెప్పిన వ్యక్తి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అలాంటి రేవంత్ రెడ్డి గారు రేపటికి తను ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఇండిపెండెంట్గా తెలుగుదేశం పార్టీ నాయకుడుగా, ఎమ్మెల్యేగా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, ఎంపీగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన జర్నీని ఏ కోణంలో విశ్లేషించవచ్చు, ఎలా విశ్లేషించవచ్చు, ఇది ఎవరికి ఇన్స్పిరేషన్, రాజకీయాల్లో ఉత్థాన పతనాలు ఎలా ఉంటాయి, రాజకీయాల్లో హత్యలే కానీ ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవు అని అంటూ ఉంటారు. సో ఇలాంటివన్నిటినీ క్రోడీకరించి విశ్లేషిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.